ఈ ప్రపంచంలో అన్నిటికన్నా చక్కటి టానిక్ ఏంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో సెక్సే. దాన్ని మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఈ మధ్య నేను పెళ్ళైన వాళ్ళు కూడా 3 మంత్స్కో 4 మంత్స్కో లేదా 6 మంత్స్కో కలుస్తున్నారు. అది కాదు. పెళ్ళైన కొత్తలో చక్కగా రోజు కలుస్తూ ఉంటేనే మీ ఇద్దరి మధ్యన అటాచ్మెంట్ మరింత బాగా పెరుగుతుంది. అలాగే తర్వాత క్రమంలో అరే ఇప్పుడు ఒకరోజు కలిసినా హ్యాపీగా ఉండాలంటే మీరు మాట్లాడుకునే విధానం, మీ కమ్యూనికేషన్ ఎంత లవ్లీగా ఉంటే మీ లైఫ్ కూడా అంత లవ్లీహుడ్గా ఉంటుంది. సో కాబట్టి మీరు చేసే ప్రతి పనిలోనూ తన భార్యని మీద ఎప్పుడు లేదా భర్త మీద ఎప్పుడూ కంప్లైంట్స్ కాదండి. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా ఉండాలి ఏంటనేది వాళ్ళు తెలుసుకోవాలంటే ఫస్ట్ తల్లిదండ్రులు పెళ్ళి అయిన తర్వాత వాళ్ళిద్దరినీ ఒక 1 year వదిలేసేయండి. మీరు మధ్యలో దూరి నువ్వు అలా ఉండు ఇలా ఉండు అనే అమ్మాయికి అటు అబ్బాయికి చెప్పేయడంతో వాళ్ళు ఎలా ఉండాలో అర్థం కాక అయోమయంలోకి వెళ్ళిపోయి గొడవలు పెట్టుకుంటున్నారు. కాబట్టి ఒక 1 or 2 years వరకు తల్లిదండ్రులు వాళ్ళిద్దరిని ఫ్రీగా వదిలేస్తే వాళ్ళు నేర్చుకుంటారు. ఏ గొడవ వచ్చినా ఏమొచ్చినా వాళ్ళకి వాళ్ళు తీర్చుకుంటారు. వాళ్ళు ఏం చిన్నపిల్లలు కాదు. వాళ్ళు జాబ్ చేస్తున్నారు, సంపాదిస్తున్నారు, వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసింది.